హాయ్ ఫ్రెండ్స్, ఇగో మళ్ళీ మనకు వేట స్టార్ట్ అయింది. డిసెంబరు 15 తారీఖు నాడు పక్క కడితే మళ్ళీ ఇప్పుడు ఇగో వర్క్ స్టార్ట్ అయింది. ఈ మిషన్ మనదే. ఇప్పుడు 3 నెలలు దాటింది పక్కట్టి. ఇప్పుడు ఇగో ఉగాది అయిపోయింది. ఇప్పుడు కోతలు స్టార్ట్ అయితే ఒక వారం రోజుల. నమస్తే దోస్తులు, ఇన్ని రోజులు మనం పొలాల చుట్టూ తిరిగినాం కదా. చాలా ఇప్పుడు హార్వెస్టర్ డ్యూటీ స్టార్ట్ అయింది. వారం రోజులు లేదా 10 రోజులకు ఒకసారి వచ్చుకుంటే బండి స్టార్ట్ చేసుకుంటా ఇంటికైనా. ఆ రకంగా మనకు బ్యాటరీ డెడ్ కాకుండా ఒక్కటేసరికి స్టార్ట్ అయిపోయింది సెల్ఫ్. ఇప్పుడైతే ఒకసారి బండిని మనం మొత్తం నీట్గా కడుక్కొచ్చుకుంటాం. ఎందుకంటే సీజన్కి ముందు ఒకసారి బండి కడుక్కుంటేనే, ఏం దుమ్ము ఉన్నా లేకుండా కడుక్కుంటేనే మన ఏదైనా రిపేర్ చేసుకోవడానికి మంచిగా నీట్గా దుబ్బ మనకు అంటకుండా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా నీట్గా ఉంటుంది. ఇక్కడికి మోటార్ కడిగి మా ఫ్రెండ్ వాళ్ళ బోర్ కడిగి తీసుకొచ్చి మొత్తం నీట్గా కడిగేసినాం. ఓకే అన్న, మనం ఇప్పుడు పొలం విషయానికి వస్తే హార్వెస్టర్ రమ్మనడానికి ముందే మనం పొలం మొత్తం ఆరిందా లేదా చూసుకోవాలి. పొలం ఆరిన తర్వాత కోసుకుంటే అది బాగుంటుంది. పొలం ఆరకపోతే ఒక మడి వదిలిపెట్టడం, 2-3 మునుగులు వదిలిపెట్టడం అట్లయితే అంత బాగుండదు అది కోత. అందుకని మనం ముందు కంపల్సరీ బురద ఆరిందా లేదో చూసుకోవాలి. ఓకే అన్న, ఇప్పుడు కరీంనగర్ నుండి కొన్ని సామాన్ తెచ్చుకున్నాం. రీల్ పుల్లలు ఎత్తాను. ఇప్పుడు కొన్ని కొత్త వేసినాం, కొన్ని బెండ్ తీసినాం. ఈ పుల్లలు లేకపోతే ప్రాబ్లం ఏంటిదంటే, నిల్చున్న పొలాలకు ఏం కాదు, కానీ పన్న పొలాలు ఉన్నప్పుడు కొంచెం కర్రలు లేపాయి వదిలిపెడతాయి. అట్లే మనకు టైర్లు పంక్చర్ అయినప్పుడు లేపడానికి జాకి ఇది రిపేర్ ఉంది. ఇది టైర్ల బండి లేపుతలేదని ఇప్పి ఓరింగ్లు మొత్తం పోయి ఉన్నాయి. దీన్ని రిపేర్కి తీసుకుపోవాలి. ఇది వైబ్రేషన్ రాడ్ ఇక్కడ సేఫ్టీ రేకు. ఈ రేకు లేకపోతే ఏమవుతుందంటే, మనం పొలం ఇది లోపల సైడ్ ఉన్నప్పుడు ఆ గులకలను రాలగొడుతూ ఉంటుంది. అందుకని రేకు కంపల్సరీ ఉండాలి. ఇది ఎందుకు ఇప్పుతున్నాం అనేది ఇప్పుడు చెప్తా. ఒక రైతులకు ఇంకో ముచ్చట, మనం హార్వెస్టర్ పొలం కోయడానికి రమ్మన్నప్పుడు మన పొలంలో పైపులున్నా బండలున్నా హార్వెస్టర్ వాళ్ళకు ముందే చెప్పాలి. చెప్తే ఏంటంటే వాళ్ళు చూసుకొని కోసుకుంటారు. చెప్పకపోతే ఏమవుతుందంటే, ఒక హార్వెస్టర్ పోయి పైప్ లైన్కి తగిలింది అనుకోండి, పైపులు ఇరిగిపోయినట్టే మళ్ళీ మనం కొత్త పైపులు వేసుకోవాలి. తవ్వి లోపల ఇరిగితే తవ్వుకోవాలి, జాయింట్ అవుతుంది. అది ఎప్పటికీ లీకేజ్ ఉంటాయి, వాటర్ ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుంది. ముందుగా చెప్పుకుంటే వాళ్ళు చూసుకొని కోసుకోగలుగుతారు. ఈ బండలు ఉంటే ఏమవుతుంది అంటే, బండి పోయి తగిలింది అనుకోండి, మిషన్ రిపేర్ అవుతుంది. రిపేర్ అయినట్టే మనం కూడా ఆడ కూర్చున్న వాటి చెట్టు నీడ లేకపోతే ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఆ టైంకు నీళ్ళు ఉండదు, టైంకి అన్నం తినం, ఈ పని కూడా ఆగిపోతుంది. మనకి ఇయ్యాల అయ్యే పని రేపు అయిద్దలేదు, అప్పటికి అయిద్దలేదు, ఎల్లుండి అయిద్దలేదు అన్నట్టు ఉంటుంది. అందుకని మనం పైప్ లైన్ ఉన్న బండలు ఉన్న చెప్తే మంచిగా ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు మనం ఇది ఎందుకు ఇప్పుతా అన్నది చెప్తాను కదా. ఇది ఉంది కదా, ఈ గేర్, ఈ గేర్ అనేది ఒక 3 పనులు ఇరిగిపోయినాయి. 3 పనులు ఇరిగిపోయి కొంచెం చైన్ ఎత్తేస్తుంది. అందుకని దానికి ఇప్పుడు అది సట్టు తెచ్చిన, అది కొత్తది ఎక్కించుకోవాలి. ఈ కొత్తది తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోవాలి. ఈ చాపిగాల కరెక్ట్ రాలేదు, మళ్ళీ కొంచెం మాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. చూసి తెచ్చుకుంటే సంబంధం తెచ్చుకునేటప్పుడు బాగుంటుంది. ఓకే అన్న, ఇప్పుడు కొన్ని రిపేర్లు చేసుకొని బండిని అయితే బూరిపల్లికి పట్టుకొచ్చినాం. చిన్న టైరు డ్యామేజ్ ఉండే, దాన్ని పట్టుకొచ్చి ఎక్స్చేంజ్ చేసినాం. ఎందుకంటే సీజన్కి ముందే అన్నీ చూసుకోవాలి, టైర్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి చేసినాం. ఓకే, మనం బూరిపల్లికి ఎందుకు వచ్చినంటే వెల్డింగ్ వర్క్ మీద వచ్చినాం. ఈ షాపు మా బామ్మారిది వాళ్ళదే. ఇప్పుడు సామాయిండు అన్ని రకాల వెల్డింగ్ కొడతాడు. తీవే వెల్డింగ్ కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడు ట్రాక్టర్లు మిషన్లు అత్తనే ఉంటాయి, జేసీబీలు కూడా. ఒక్కనే రైతులకు ఇంకొకటి ఇంపార్టెంట్ ముచ్చట, పొలం కోసుకునేటప్పుడు వడ్లు ఏమైనా కింద పోతూనే చూసుకునే బాధ్యత రైతులదే అన్న. ఎందుకంటే డ్రైవరు సీట్లో కూర్చున్నాడంటే కిందికి దిగి చూడలేడు. ఇంకా ఓనరు ఎక్కడుంటాడో ఆయనకే తెలియదు. డీజిల్ కోతాడా, డ్రైవర్కి అన్నం తేవడానికి పోతాడా, లేకపోతే ఇంకో రైతు పొలం చూడడానికి పోతాడా, లేకపోతే ఏదైనా సౌండ్ వస్తుందంటే సామాన్ కోతాడా, ఏ టైంకి తింటాడో అసలు ఆయనకే తెలియదు. ఓనర్ ఒకవేళ విఐపీ అయితే అసలు ఇక హార్వెస్టర్ కాడికి రాడు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అసిస్టెంట్లు ఉంటారు. ఈ పంటను 6 నెలల నుండి కష్టపడి పండించింది మనం. పంటను కోసుకొని కుప్ప కోసుకునేది మనమే. ఆ పంటను అమ్ముకుంటే డబ్బులు వచ్చేది మనకే. అందుకని మనం ఏ మిషన్ పెట్టుకున్నా కూడా వడ్లు ఏమైనా కింద పోతున్నాయో లేదో చూసి డ్రైవర్కి చెప్పాలి. ఏమైనా పోతున్నాయి అనిపిస్తే డ్రైవరు ఏమైనా అడ్జస్టింగ్లు చేయగలుగుతాడు. ఇక పొలం అంతా కోసుడు అయిపోయాక చూసి వడ్లు వేణి అని ఓనర్కి చెప్తే, మనం నెత్తినోరు మొత్తుకున్నా కూడా ఓనర్ ఏం చేయలేడు, డ్రైవర్ ఏం చేయలేడు. అందుకని ముందే మనం జాగ్రత్తగా చూసుకొని కోసుకోవాలి.
రిపేర్కి వస్తుంది ఇది తీసేది బాస్కట్ అంటారు దీన్ని. ఆ పైన ఉండేది క్రెషరు, మనకి వడ్లు రాలగొట్టేది ఇక్కడే. ఇంకో దీన్ని ఇప్పుడు బయటకు ఎందుకు తీస్తున్నాం అంటే ఈ రాడ్లు ఉన్నాయి కదా, ఈ రాడ్లు కొంచెం అరిగినాయి. ఇంకో 2-3 పంటలు నడుస్తాయి కానీ మనకి ఇప్పుడు ఎండాకాలం 244 23 సీడ్ పెడతారు కదా, అది కొంచెం నలుతలేవు కదా, గొలకకు వడ్లు ఉంటున్నాయి కదా, దాని గురించి ఇప్పుడు ఈ రాడ్లను మనం రిమూవ్ చేసేసి గ్రైండర్ తోటి కటింగ్ చేసేసి వీటి ప్లేస్లో కొత్త వేయాలి. ఇవి కొత్త వేసినాక 244 23 కానీ ఇంకా వేరే సీడ్ ఏదైనా కానీ రాలేకపోతే ఇక మాకు ఎలాంటి సంబంధం ఉండదు, ఎందుకంటే ఆ సీడ్లే గంత అనుకోవాలి. ఇక ఓకే అన్న, ఇప్పుడు ఇక జాలీల విషయానికి వద్దాం. ఈ జాలీలు చూడడానికి కొంచెం గడ్డి ఉంది, ఆ గడ్డి తీసేస్తే మంచిగా నీట్గానే ఉంటాయి కదా, ఎందుకు ఇప్పుడు అని అనిపిస్తుంది కదా, కానీ అట్లా మాత్రం అస్సలు చేయొద్దు. మన సీజన్కి ముందు బండి ఒకసారి స్టార్ట్ అయ్యడానికి ముందు కంపల్సరీ జాలీలు అనేది బయటికి తీయాలి. ఎందుకంటే ఇది మనం బండి పక్కకెట్టి ఉంటుంది కదా, అది మొత్తం ఓపెన్ క్లోజ్ అనేది జరగకుండా మొత్తం స్ట్రక్ అయిపోయి ఉంటుంది. వాటర్ తోటి మొత్తం నానుపుకొని దానికి అంతా జంగు పట్టి ఉంటుంది కదా సిలుము, అదంతా సాఫ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే జాలీని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకున్న తర్వాత అడ్జస్టింగ్ కదులుతూ ఉండాలి. ఏమైనా వడ్లు పోతున్నాయంటే జాలి కొద్దిగా లేపుకోవచ్చు, లేదు చెత్త అవుతుందంటే జాలి కొంచెం దిందుకోవచ్చు. అందుకని ఒక్కసారి బయటకు తీసి అది మొత్తం నీట్గా వేసుకోవాలి. చెప్తారా గురూజీ? ఇగో వెల్వేటర్ చైన్ తీసి రబ్బర్ ప్యాన్లు ఎత్తాను, ఇది పక్కకి ఎట్టినప్పుడు ఎలుకలు కొరికినాయి 2-3. అవి మంచిగా ఉన్నాయి కదా అనుకొని మనం అట్లే నడిపేయద్దు, వడ్లు వెల్వేటర్లు జామ్ అవుతూ ఉంటాయి. రబ్బర్ పట్టలు ఎన్ని డ్యామేజ్ ఉంటే అవి వేసేసినాం. అట్లే ఒకటి చైన్ లింక్ దింపినాం, ఈ కొంచెం బాల్స్ ఖరాబ్ అయి ఉన్నాయి 1-2, ఈ లింక్ దింపేసి ఆ బాల్ వేసినాం. ఏ రిపేర్ కానీ మనం సీజన్ ముందే అన్ని A to Z చూసుకొని చేసుకుంటేనే మన ఫీల్డ్ ఏదో బండి ఆగిపోకుండా ఉంటుంది, లేదంటే మనకు ఎండలు ఇబ్బంది అవుతుంది, రైతు కూడా ఇబ్బంది అవుతాడు, మనం కూడా ఇబ్బంది పడతాము. ఇంకా ఇదే బాళ్ళు పాత తీసేసి 1-2 కొత్త వేసిన. ఇవి వేసిన తర్వాత కరీంనగర్ పోయినా కొన్ని సామాన్ తీసుకుందామని 2-3 వరకు కరీంనగర్ పోయి ఫస్ట్ రోడ్ ట్యాక్స్ కట్టి మనకు జాకీ రిపేర్ అని చెప్పిన కదా, జాకీ రిపేర్ చేయించిన. మనది ఎయిర్ జాకీ అని అందరు తీసుకుపోతూ ఉంటారు, కానీ అది పని అయిపోయిన తర్వాత దాన్ని దించేటప్పుడు అది లాక్ మొత్తం ఓపెన్ చేస్తారు, ఆయిల్ అంతా పోతూ ఉంటుంది. ఓరింగ్లు అన్నీ పోయినాయి, రిపేర్కి వచ్చింది 1000 రూపాయలు పెట్టి మళ్ళీ రిపేర్ చేయించిన. ఎందుకంటే మనకు జాకీ లేకపోతే అది బండి ఎంబడి కంపల్సరీ జాకీ ఉండాల్సిందే. జాకీ రిపేర్ చేయించుకొని కొన్ని వేరే సామాను ఆ బాస్కాట్ రాడ్లు తీసుకొని ఇంటికి వచ్చి పొద్దున్న లేచి మళ్ళీ బూరిపల్లికి సామాన్ని పట్టుకొని పోతే స్వామి రాడ్లన్నీ అది అడ్జస్టింగ్ ప్రకారం పెట్టి టాకలు వేసిండు, కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకుంటే సెట్ చేసిండు. రైతులకు ఇంకొక ముచ్చట ఏంటిదంటే, మనం పొలం ఎప్పుడు వస్తాం అనేది ఒక 5-6 రోజుల ముందన్న హార్వెస్టర్ వాళ్ళకి చెప్పాలన్న. 5-6 రోజుల ముందు చెప్తే వాళ్ళు చెప్పిన వారం అడ్జస్ట్ చేయగలుగుతారు. ఇక మనం ఇవాళ ఫోన్ చేసి రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అప్పటికి వస్తుందా అంటే వాళ్ళు కూడా ఏం చెప్పలేరన్న. ఎందుకంటే మనకంటే ముందు 5-6 రోజుల ముందు చెప్పి వెయిట్ చేసే వాళ్ళు లైన్లు ఉంటారు కదా ఆల్రెడీ. మీకు వీలైతే కనీసం ఒక 4 రోజులు లేదంటే 5 రోజుల ముందు చెప్పండి, మీరు చెప్పిన వారం వస్తుంది. ఇవాళ వేసి రేపు వస్తుంది అని మాత్రం అనుకోరు. దీన్ని బ్యాక్ సైడ్ దింపి మొత్తం ఫుల్ వెల్డింగ్ ఎత్తాడు. ఇది ముందు సైడ్ ఓన్లీ ట్యాగలే వేస్తారు, వెనక సైడ్ మొత్తం ఫుల్ వెల్డింగ్ కొడతారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా తీసేసుకోవడానికి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందని బ్యాక్ సైడ్ ఫుల్ వేసేస్తారు. అట్లనే కింపిన్లు కొంచెం లూజ్ ఉన్నాయి, చాబీలోకి లూజ్ అవుతున్నాయి అని కింపిన్ చుట్టూ మొత్తం ఫుల్ వెల్డింగ్ కొట్టించిన. ఇప్పుడన్నా ఆగుతాడేమో చూడాలి. రైతులకు ఇంకొక ముచ్చట, పొలం కోసుకునేటప్పుడు మీరేమైనా డీజిల్కి డబ్బులు ఇస్తే పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పొలం కోసినాక డబ్బులు పడ్డాక మాత్రం పర్లేదని మాత్రం చెప్పకండి. డబ్బులు పడ్డాయని చెప్పి ఫోన్పే కొడతారా క్యాష్ ఇస్తారా మీ ఇష్టం, కానీ పడ్డా కూడా పర్లేదు అని మాత్రం దింపకండి. డబ్బులు వాడుతోటే తీసుకొచ్చేయండి. అట్లా ఈ బాస్కట్ది రబ్బర్ పట్టకపోతే రబ్బర్ వేసినాం. ఈ మిషన్ చదవడానికి మాత్రం మన అంజన్ను గంగాన మనకు బాగా హెల్ప్ చేసారు.
ఇగో బాస్కెట్ దాంట్లో ఎక్కించిన తర్వాత ఇగో వాటర్ బాక్స్ లేవట్టాలంటే మనకి ఇగో తీసేటప్పుడు 4 తీసినా కానీ ఇప్పుడు ఎక్కించేటప్పుడు 8 మంది కావాలి. ఇక్కడ బాగా బరువు ఉంటుంది ఇది. మనకి ఈ అన్నలు వీళ్ళు కూడా హెల్ప్ చేసారు. దాని తర్వాత కటర్ డ్రమ్ముల స్పైకులు ఉంటాయి, అవి చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటాయి, వెల్డింగ్ చేయించిన. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని బూరుపల్లి ఉండి బయలుదేరినాం. ఎట్లా బండి తెచ్చినాం కదా అని బంకులకు పోయి కేళ్ళతో తెచ్చేది బంకులకు పోయి ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాం. ఫుల్ ట్యాంక్ వేయించుకొని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి అన్ని బేరింగ్లకు మొత్తం ఒక్కటి లేకుండా గ్రీస్ కొట్టినాం. గ్రీస్ కొట్టకపోతే ఎందుకంటే ఫీల్డ్ మీద బేరింగ్ పోయినట్టే మనకు ఇబ్బంది అవుతుంది. అన్ని బేరింగ్లు గ్రీస్ కొట్టుకొని వెలివేటర్ చైన్లు పెద్ద చైన్లు అన్నిటికీ ఆయిల్ వేసుకున్నాం. తర్వాత కటర్ లోడ్ వేసి మిషన్ మొత్తం ట్రయల్ వేసినాం. మిషన్ అనేది కంపల్సరీ సీజన్కు ముందే అన్ని A to Z రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకున్నా కూడా మిషన్ ఏ టైంకి ఆగిపోతుందో ఎవరికి కూడా తెలియదు. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అట్లే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.